ఈ రోజు నుంచి మనం గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తున్నామండి. సో టుడే ఈస్ ఇంట్రడక్షన్ టు గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్కి వెళ్ళే ముందర ఈ సర్చ్ మార్కెటింగ్ అంటే ఏంటి, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ సర్చ్ మార్కెటింగ్. సో సర్చ్ మార్కెటింగ్ మీన్స్ ప్రమోటింగ్ అవర్ వెబ్సైట్ ఇన్ సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్. సో మన వెబ్సైట్ని గూగుల్, బింగ్ ఇట్లా చాలా సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి మనకు తెలుసు. సో ఇలాంటి సర్చ్ ఇంజిన్స్లో ప్రమోట్ చేసుకుంటే దాన్ని సర్చ్ మార్కెటింగ్ అంటాం. సో ఎందుకు చేస్తామండి ప్రమోషన్ అనేది? మనకు కస్టమర్స్ కానీ విజిటర్స్ కానీ రావడానికి, సింపుల్గా Yes. చెప్పాలి. సో వీ కెన్ డూ దిస్ ఇన్ టూ వేస్. సో మెయిన్లీ టూ వేస్లో చేయొచ్చు. సో ఫస్ట్ ఈజ్ ఎస్ఈఓ. సో దిస్ ఈజ్ ఫ్రీ. So we'll get free traffic from SEO. And second way is SEM. So SEM means paid traffic. Okay. సో మనం ఒక టూ పార్ట్స్ అనుకోండి, సర్చ్ మార్కెటింగ్లో టూ పార్ట్స్, ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం. ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఎస్ఈఓ అనేది టోటల్గా ఫ్రీ. అందుకే మనం ఈ ఎస్ఈఓని ఆర్గానిక్ రిజల్ట్స్ అని అంటాం, ఆర్ అన్పెయిడ్ రిజల్ట్స్ అని కూడా అనొచ్చు. Okay, so we can call them organic results or unpaid results. సో బట్ ఎస్సీఓ అనేది స్లో ప్రాసెస్ అండి. సో విత్ ఇన్ డేస్లో, విత్ ఇన్ వీక్స్లో ఇది జరిగిపోదు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. Six అండ్ months. Yes. ఎస్, మినిమమ్ ఆఫ్ 6 months కూడా పట్టొచ్చు. సో బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఎస్ఈఓ కన్సిస్టెంట్లీ, ఇట్ బిల్డ్స్ లాంగ్ టర్మ్ విజిబిలిటీ ఫర్ అవర్ వెబ్సైట్. కన్సిస్టెంట్గా కనుక ఎస్ఈఓ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే లాంగ్ టర్మ్లో మన వెబ్సైట్ అనేది టాప్ రిజల్ట్స్లో కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్గా. సో ఎట్లాంటి మనీ పే చేయకుండా ఫ్రీగా మన వెబ్సైట్ అనేది టాప్లో కనిపిస్తుంది అనమాట ఎస్సీఆర్పిలో. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో వీటిని మనం పెయిడ్ యాడ్స్ అని కూడా అనొచ్చండి. ఇక్కడ ఏం చేస్తామంటే, హియర్ వి పే సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ టు గూగుల్ టు గెట్ ట్రాఫిక్. Yes. సో మనకు విజిటర్స్ రావాలి, ట్రాఫిక్ బాగా రావాలి Yes. అంటే ఈ గూగుల్ యాడ్స్ లాంటి ప్లాట్ఫామ్స్కి మనం సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది పే చేసి మన రిజల్ట్ అనేది, మన వెబ్సైట్ అనేది ఎస్ఈఆర్పిలో టాప్లో చూపించు అలా చెప్తామన్నమాట. సో హియర్ దీస్ ఆర్ పెయిడ్ రిజల్ట్స్. ఇక్కడ మనం మనీ కట్టి మన వెబ్సైట్ అనేది ఎస్ఈఆర్పిలో టాప్లో చూపిస్తాము. సో వీటినే మనం పెయిడ్ అడ్వర్టైజింగ్ అని అనొచ్చు. సో దట్స్ వై వి కాల్ దిస్ యాజ్ పెయిడ్ అడ్వర్టైజింగ్ ఆర్ స్పాన్సర్డ్ యాడ్స్. ఓకే, సో ఇది ఎప్పుడు చేస్తామండి? ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అంటే, నేను అన్ని రోజులు వెయిట్ చేయలేను, నాకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ పెయిడ్ యాడ్స్. అందుకే వీటిని పెయిడ్ అడ్వర్టైజింగ్ ఆర్ స్పాన్సర్డ్ యాడ్స్ అని కూడా అంటారు. సో క్లియర్. సో Yes. సర్చ్ మార్కెటింగ్లో టూ వేస్లో మనం మన వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఒకటి ఎస్ఈఓ, ఒకటి ఎస్ఈఎం. ఎస్ఈఓ అంటే టోటల్లీ ఫ్రీ, ఫ్రీగా మనకు విజిటర్స్ వస్తారు. ఎస్ఈఎం అంటే డబ్బులు పే చేసి మన వెబ్సైట్ని టాప్లో చూపించుకోవడం. క్లియర్, రైట్? Yes. నా వై వీ హ్యావ్ టు చూస్ దిస్ గూగుల్ యాడ్స్. సో ఎందుకు గూగుల్ యాడ్స్కి వెళ్తాలి? ఎస్ఈఓలే చూస్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఫ్రీ అంటున్నాం కదా, మళ్ళీ మనీ ఎందుకు పే చేసి మరీ గూగుల్ యాడ్స్ రన్ చేయాలి మనం? Quality. So not like that. So main reasons are, first thing is instant visibility. Okay. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా వెబ్సైట్ ఒక 1 week బ్యాక్ స్టార్ట్ చేశానండి. ఆ వెబ్సైట్ని నేను టాప్లో చూపించాలంటే అవుతుందా? No. ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ నాకు 6 months ఆగే టైం లేదు, నాకు అంత ఓపిక లేదు. ఐ వాంట్ Hmm. ఇన్స్టెంట్ రిజల్ట్స్. సో ఇన్ దాట్ కేస్ వీ కెన్ గో ఫర్ దీస్ గూగుల్ యాడ్స్. Our ads can show on top of Google search results within minutes. సో విత్ ఇన్ మినిట్స్లో మనం మన రిజల్ట్స్ని టాప్లో చూపించుకోవచ్చు ఈ గూగుల్ యాడ్స్ యూస్ చేసుకొని. వైల్ ఎస్ఈఓ టేక్ సమ్ టైం. అందువల్ల ఇన్స్టెంట్ విజిబిలిటీ కోసం ఈ గూగుల్ యాడ్స్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ టార్గెటెడ్ అడ్వర్టైజింగ్.
మనం గూగుల్ యాడ్స్లో టార్గెట్ చేసుకోవచ్చండి. సో వీ కెన్ టార్గెట్ బేస్డ్ ఆన్ కీవర్డ్స్, లొకేషన్, ఏజ్, జెండర్, డివైస్, ఇంట్రెస్ట్, ఎక్సెట్రా. సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అగైన్. సో వేరియస్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ థింక్ దట్ ఐ హ్యావ్ ఏ క్రీమ్ ఫర్ ఉమెన్. సో ఫేర్ అండ్ లవ్లీ లాగా ఒక క్రీమ్ ఉంది అనుకుందాం. సో అది ఇప్పుడు ఎవరికి చూపించాలి? ఉమెన్కి ఉమెన్. చూపిస్తే సరిపోతుంది. ఉమెన్లో కూడా ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు? సో 18 years నుంచి ఒక 40 years వరకు చూపిస్తే సరిపోతుంది. సో ఎస్. అలాగా మనము స్పెసిఫిక్గా టార్గెట్ చేసి మన యాడ్స్ అనేటివి చూపించచ్చు అనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వీ గో ఫర్ గూగుల్ యాడ్స్. ఇది బాగా బ్రాండింగ్కి పనికొస్తుందండి. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసాము, సో మన గురించి తెలిస్తేనే కదా యూజర్స్ మన బిజినెస్కి వస్తారు. సో అలా బ్రాండింగ్ బాగా అవ్వాలి అంటే ఈ గూగుల్ యాడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మ్యాసివ్ రీచ్. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, బిజినెస్ స్టార్ట్ చేసాం, మంచి బ్రాండింగ్ కావాలి, దానికి మంచి రీచ్ కావాలి అంటే వీ హ్యావ్ టు చూస్ దిస్ గూగుల్ యాడ్స్. అండ్ అనదర్ థింగ్ ఈస్ గూగుల్ యాడ్స్ వర్క్స్ అక్రాస్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ సర్చ్. సో ఇప్పుడు ఎస్సీఆర్పి కనిపిస్తుంది కదండి మనకి. సో ఐ చూస్. ఎస్. సో ఈ ఎస్సీఆర్పి పేజ్ గూగుల్ వాళ్ళది. నెక్స్ట్ ఓకే. యూట్యూబ్. యూట్యూబ్ ఆల్సో బిలాంగ్స్ టు, గూగుల్. అవునా? So let me open this. And then Google, sorry, YouTube. Gmail ఎవరిది? గూగుల్. వాళ్ళదే. అండ్ దెన్ గూగుల్లో కనిపించే వెబ్సైట్స్ అన్నిట్లో కూడా వీ కెన్ గూగుల్. యాడ్స్. ఎస్. పార్ట్నర్ వెబ్సైట్స్ అని అంటాం వాటిని. సో ఇఫ్ ఐ గో టు ఎనీ వెబ్సైట్ హియర్ లైక్, సో ఎనీ వెబ్సైట్ ఐ కెన్ సే. సో చీజ్ కేక్ అని సర్చ్ చేస్తున్నా నేను. ఐ విల్ గో టు దిస్ వెబ్సైట్. సో ఏదైనా వెబ్సైట్కి వెళ్తే కూడా వీటిలో కూడా మనం యాడ్స్ చూడొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో మై వెబ్సైట్. సో ఇక్కడ యాడ్ కనిపిస్తుందా మీకు? సో దిస్ ఈస్ అన్ యా. యాడ్. ఇంకా ఓపెన్ అవ్వాలి, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు లోడ్. ఇవైతే స్పాన్సర్డ్ బై అడోబీ అంటండి, నాట్ గూగుల్ అంట. సో దే టేక్ సమ్ టైమ్. సో ఇలా వేరియస్ వెబ్సైట్స్లో మనం యాడ్స్ చూపించచ్చు, యూట్యూబ్లో, జీమెయిల్లో, ఎస్ఈఆర్పి అండ్ ఆల్. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేసుకోవచ్చు. సో చూడండి, యాడ్స్ బై గూగుల్. సో ఇలా మల్టిపుల్ వెబ్సైట్స్లో కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. మనం తక్కువ బడ్జెట్తో కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సో ఈవెన్ విత్ స్మాల్ డైలీ బడ్జెట్ వీ కెన్ రన్ యాడ్స్. 500 రూపీస్తో కూడా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు అండి. అదే ఒక ఫ్లెక్సీ కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇవ్వాలి, ఫ్లెక్సీ పెట్టాలి, పాంప్లెట్స్ పంచాలంటే చాలా ఖర్చు అవుతుంది. దోస్ ఆర్ ఆల్ ట్రెడిషనల్ వేస్. అదే గూగుల్ యాడ్స్తో అయితే తక్కువ బడ్జెట్తో కూడా యాడ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మన బడ్జెట్ని బట్టి మనకు వచ్చే ఎట్లాంటి రిటర్న్స్ వస్తున్నాయి దాన్ని బట్టి బడ్జెట్ అనేది స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ మెజరబుల్ రిజల్ట్స్. సో ఆల్ ది రిజల్ట్స్ కెన్ బి మెజర్డ్. వీ కెన్ ట్రాక్ ఎవ్రీథింగ్. ఎన్ని వ్యూస్ వచ్చాయి మన యాడ్స్కి, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది మన యాడ్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్కి వచ్చి ఆ పలానా ప్రోడక్ట్ పర్చేస్ చేశారు, సో టోటల్ సేల్స్ ఎంత జరిగాయి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, నేను పెట్టిన దానికి, నేను ఇన్వెస్ట్ చేసిన దానికి నాకు ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి. సో ఇలా మొత్తం కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ గూగుల్ యాడ్స్. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ కెన్ డూ రీమార్కెటింగ్. సో ఇది ఇంతకు ముందు కూడా చెప్పున్నా. సో వీ కెన్ రిమైండ్ పీపుల్ అబౌట్ అవర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్కి వెళ్ళానండి. సో ఐ వాంటెడ్ టు బై సమ్ ల్యాప్టాప్. నేను అంతా చెక్ చేశాను, చూశాను, బట్ కొనకుండా నేను బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ల్యాప్టాప్ యాడ్ అనేది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది, మీరు గమనిస్తే. సో వాట్ ఎవర్ వెబ్సైట్ ఐ ఓపెన్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ ఐ ఓపెన్, సో నేను తిన వెబ్సైట్కి వెళ్ళినానండి.
సో షీఈస్ ఏ సిఏ ఐ థింక్. సో నేను తన వెబ్సైట్ చూస్తున్నాను రీసెంట్గా. సో సి హర్ యాడ్ ఈస్ ఫాలోయింగ్ మీ, రైట్? సో దిస్ ఈస్ Yes. రీమార్కెటింగ్. సో వీ కెన్ రిమైండ్ పీపుల్ అబౌట్ అవర్ బిజినెస్. సో మాటి మాటికి అదే కనిపిస్తే ఏమవుతుంది? టెంప్ట్ అవుతాం కదా కొనాలని. Yes. లైక్ దాట్. సో ఇందాక బాగానే కనిపించింది యాడ్, నైస్. ఐ విల్ గో బ్యాక్. సో దట్ ఈస్ వై వీ షుడ్ చూస్ గూగుల్ యాడ్స్. సో ఎందుకు ఎస్ఈఓతోనే వెళ్ళొచ్చు కదా, గూగుల్ యాడ్స్ ఎందుకు వెళ్ళాలి మనీ పే చేసి మరి అంటే, దీస్ ఆర్ ది వేరియస్ రీజన్స్ అన్నా. సో వాట్ ఈస్ గూగుల్ యాడ్స్? ఈ గూగుల్ యాడ్స్నే మనం సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని కూడా అనొచ్చండి, పెయిడ్ అడ్వర్టైజింగ్ అనొచ్చు, స్పాన్సర్డ్ యాడ్స్ అనొచ్చు, పెయిడ్ యాడ్స్ అని కూడా అనొచ్చు. ఓకే. సో నా ఈ గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? గూగుల్ యాడ్స్ ఇస్ అన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ వేర్ బిజినెసెస్ పే టు షో దేర్ యాడ్స్ ఆన్ గూగుల్. సో ఇట్స్ అన్ ఆన్లైన్ advertising platform where businesses pay certain amount to display their ads on Google. సో గూగుల్ యాడ్స్ అంటే గూగుల్లోనే కనిపిస్తాయి. ఓకే. సో ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ వేరియస్ వేరియస్ బిజినెస్ వాళ్ళు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ గూగుల్కి సర్టన్ అమౌంట్ అనేది పే చేసి నా యాడ్ని టాప్లో చూపించు అలా చెప్తారనమాట. యాడ్స్ ఆన్ గూగుల్ అంటే నేను ఇందాక చెప్పినట్టు మీరు యాడ్స్ ఎస్ఈఆర్పిలో కనిపించచ్చు, యూట్యూబ్లో కనిపించచ్చు, వేరియస్ వెబ్సైట్స్లో కనిపించచ్చు, జీమెయిల్లో కనిపించచ్చు. సో ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఓన్డ్ బై గూగుల్. సో ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో మనం మన బిజినెస్ గురించి అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. Clear? Yes. Now, so let me show you an example. So I'll go to Google Ads. So digital marketing course in Bangalore something. సో చేస్తున్నా. సో మన యాడ్స్ కనిపిస్తాయని చూద్దాం. సో ఇవన్నీ కూడా ఎస్సీఓ రిజల్ట్స్ ఏనండి, ఫ్రీ రిజల్ట్స్. ఐ విల్ సర్చ్ ఇన్ హైదరాబాద్. నాకు ఏ యాడ్ కనిపించలేదు అందుకని. సో వై నేను ఏమైనా రోజు ఎతుకుతుండేసరికి వీళ్ళు జెన్యున్ కాదనుకుంటున్నా. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తా. ఏవిస్ హాస్పిటల్ కొట్టండి వస్తుంది చూడండి. ఓకే, ఇంతేనా? ఏవిఐఎస్. ఓకే. సో బేస్డ్ ఆన్ కీవర్డ్ కూడా ఉంటుందండి అది. మేబీ. సో ఓకే, హైదరాబాద్ అని కొడతాం. ఏంటి ఈరోజు ఒక యాడ్ కూడా. సో వై? అమ్మా, దొరికింది. ఓకే, ఐ విల్ సర్చ్ విత్ దిస్ కీవర్డ్. సో దీనికైతే నాకు కనిపిస్తూ ఉందండి యాడ్, చూద్దాము. సో ఇన్కాగ్ని ట్యాబ్లో అయితే ఇక్కడ వచ్చింది చూడండి. సో ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్ అ బిట్ అండ్ హియర్ ఈస్ స్పాన్సర్డ్ రిజల్ట్స్. ఎస్. సో ఈ స్పాన్సర్డ్ రిజల్ట్స్ అంటే గూగుల్ యాడ్స్ అని అర్థం అనమాట. ఓకే. సో వెన్ విల్ గూగుల్ చార్జెస్? ఎప్పుడు మనకు గూగుల్ చార్జ్ చేస్తుందండి? పేజ్ క్లిక్ చేసి. ఎస్. సో వెన్ వి క్లిక్ ఆన్ దట్ యాడ్, గూగుల్ విల్ చార్జ్ దమ్ ఏ సర్టన్ అమౌంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ చూసినంత మాత్రాన గూగుల్ వాళ్ళకేం అమౌంట్ చార్జ్ చేయదండి. సో ఎవరైనా సరే దీని మీద ఈ లింక్ మీద కానీ యాడ్ మీద క్లిక్ చేస్తే, సో దెన్ గూగుల్ విల్ చార్జ్ దెమ్ సర్టన్ అమౌంట్ అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్. ఎస్. ఓకే. సో ఐ విల్ గో బ్యాక్ హియర్. సో అందుకే గూగుల్ యాడ్స్ని పీపీసీ అని కూడా అంటారు, యా. పే పర్ క్లిక్ అడ్వర్టైజింగ్. సో నా ఈ పేపర్ క్లిక్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, కాస్ట్ పర్ క్లిక్ అంటే ఏంటి? సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ కొంచెం. సో పే పర్ క్లిక్
and CPC. CPC means cost per click. Now, a pay per click ante enti. So this is nothing but like a method of paying for clicks. Okay. Method of paying for clicks. So if anyone clicks on the ad, ఎవరైనా సరే గూగుల్ యాడ్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ బిజినెస్కి గూగుల్ అనేది సర్టన్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుందండి. సో దట్ ఈస్ కాల్డ్ పే పర్ క్లిక్. కాస్ట్ పర్ క్లిక్ అంటే హౌ మచ్ అమౌంట్ గూగుల్ విల్ బి ఛార్జింగ్ పర్ వన్ క్లిక్. Okay. మచ్ అమౌంట్ గూగుల్ ఈస్ ఛార్జింగ్ పర్ క్లిక్. సో ఇది సర్టన్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది. ఈ మెథడ్ని పీపీసీ అంటాం. బట్ క్లిక్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తుంది అనేది కాస్ట్ పర్ క్లిక్. అంటే పర్ క్లిక్ ఆ బిజినెస్ వాళ్ళు డిటర్మైన్ చేసుకోవచ్చండి. నేను పర్ క్లిక్ 20 రూపీస్ పే చేస్తాను, ఆర్ పర్ క్లిక్ ఐల్ ప్లే 30 రూపీస్ ఆర్ 50 రూపీస్ అలా చెప్పొచ్చు. సో ఎవరైనా విజిటర్ కానీ యూజర్ కానీ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు గూగుల్ విల్ ఛార్జ్ దెమ్ దట్ పర్టికులర్ అమౌంట్. సో దిస్ ఈస్ ఎ మెట్రిక్ ఇన్సైడ్ పీపీసీ. ఓకే, సో దిస్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పీపీసీ. సో ఈ సిపిసి అనేది చాలా వేస్ ఉందండి. ఓన్లీ సిపిసిఎంఏ కాదు. సో సిపిఎం ఉంటుంది, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అని. సో సిపివి అని, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అంటే కాస్ట్ పర్ వ్యూ. ఇంకా సిపిఐ కాస్ట్ పర్ ఇన్స్టాల్. ఇలా చాలా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా దే ఆర్ మెట్రిక్స్ ఇన్సైడ్ పీపీసీ అనమాట. ఓకే, సో పీపీసీ ఈస్ ఎ మెథడ్ వేర్ గూగుల్ చార్జెస్ సర్టన్ అమౌంట్ పర్ క్లిక్. ఆ అమౌంట్ ఎంత అనేది ఈ సిపిసి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. క్లియర్? Yes. రైట్. నా ఇంప్రెషన్ అంటే ఏంటి, క్లిక్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ అన్ ఇంప్రెషన్? Mm. ఇఫ్ అవర్ యాడ్ అపియర్స్ టు ది యూజర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంప్రెషన్. ఇప్పుడు ఈ యాడ్స్ నాకు కనపడ్డాయి కదండి. సో దిస్ ఈస్ Okay. నథింగ్ బట్ అన్ ఇంప్రెషన్. సో ఇఫ్ అన్ యాడ్ అపియర్స్ టు ఏ యూజర్ ఫర్ 1000 టైమ్స్, 1000 టైమ్స్ ఒక యూజర్కి యాడ్ కనిపించింది అనుకోండి. ఒక యూజర్ మీన్స్ మల్టిపుల్ యూజర్స్. ఓకే, సో ఒక 1000 టైమ్స్ విజిబుల్ అయితే యాడ్ అనేది 1000 ఇంప్రెషన్స్ అంటాం. ఓకే, సో నవ్ క్లిక్. ఇఫ్ ఎనీవన్ క్లిక్స్ ఆన్ ది యాడ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ క్లిక్. ఈ యాడ్ మీద కానీ ఈ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే దాన్ని క్లిక్ అంటాం. దిస్ షోస్ యూజర్ ఎంగేజ్మెంట్. యూజర్ యాడ్తో ఎంగేజ్ అయ్యారు అని చెప్పొచ్చు అనమాట. ఈ 50 పీపుల్ క్లిక్స్ ఆన్ మై యాడ్, ఐ విల్ గెట్ 50 క్లిక్స్. క్లియర్? Yes. రైట్. సో నా యాడ్ ఎవరికైనా కనిపిస్తే దాన్ని ఇంప్రెషన్ అంటున్నాం. ఒకవేళ నా యాడ్ని చూసి క్లిక్ చేస్తే దాన్ని క్లిక్స్ అని అంటున్నాం. రైట్. నా ఈ ఎస్సీఆర్పిలో యాడ్స్ అనేటివి ఎన్ని ఉంటాయి యూజువల్గా? సో ఎస్సీఆర్పి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు నేను చెప్పున్నాను మీకు ఎస్సీఓలో. సో వీ కెన్ సీ మ్యాక్సిమమ్ ఆఫ్ 0 to 4 Zero. యాడ్స్ ఆన్ ది టాప్. Yes. సో 0 to 4 యాడ్స్ మనం చూడొచ్చండి టాప్లో. అండ్ ఎట్ ది సేమ్ టైం బాటంలో వీ కెన్ సీ Two. a maximum of 0 to 3 యాడ్స్. రైట్. సో Yes. టోటల్ ఎన్ని చూడొచ్చండి? మ్యాక్సిమం ఆఫ్ 7 యాడ్స్ 7. అండి, అంతే. ఓకే, సో ఇంకా ఒకవేళ ఒక ఎస్సీఆర్పి పేజ్లో 7 యాడ్స్ ఉంటాయి అంటున్నాం. సో ఇక్కడ క్లిక్ చేసి సెకండ్ పేజ్కి వెళ్తే ఇక్కడ కూడా ఒక్కొక్కసారి మనం యాడ్స్ చూడొచ్చండి. సో ఈచ్ ఎస్సీఆర్పి పేజ్లో మ్యాక్సిమం ఆఫ్ 7 యాడ్స్ మీరు చూడొచ్చు. ఇందాక మీరు గమనిస్తే కొన్ని సర్చ్ క్వైరీస్కి 0 యాడ్స్ కూడా ఉన్నాయండి. ఎట్లాంటి యాడ్స్ నాకు కనిపించలేదు, అవునా? Yeah. రైట్. సో ఎందుకు? ఆ కీవర్డ్స్కి వాళ్ళు టార్గెట్ చేయలేదు. ఏ బిజినెస్ యాడ్స్ చూపి అని చెప్పలేదు. ఈ పర్టికులర్ టైంకి చూపించట్లేదు. మామూలుగా అయితే ఆ కీవర్డ్స్కి బాగా యాడ్స్ కనిపిస్తాయండి. బట్ ఈ టైంకి వాళ్ళు ఏమన్నా యాడ్స్ చూపించలేదేమో. సో దట్స్ వై దే ఆర్ నాట్ విజిబుల్. సో మినిమం 0 ఉండొచ్చు, మ్యాక్సిమం వీ కెన్ సీ 7 యాడ్స్ ఆన్ ఈచ్ ఎస్సీఆర్పి పేజ్. నా I'll go back here.
మ్యాక్సిమం ఈ ఫస్ట్ ఎస్ఈఆర్పి పేజ్లోనే ఎక్కువ యాడ్స్ చూపించడానికి ట్రై చేస్తారండి. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ వరకు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే దీని మీద క్లిక్ చేసి వెళ్ళే విజిటర్స్ చాలా తక్కువ కాబట్టి. ఓకే నా సో ఇప్పుడు ఇక్కడ మిలాన్ వాళ్ళ యాడ్ కనిపిస్తుంది, గార్డియం ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళ యాడ్ కనిపిస్తుంది, గైనోవేద అక్కడ చాలా మంది యాడ్స్ కనిపిస్తున్నాయి. నా వీళ్ళ యాడే ఎందుకండి ఫస్ట్ పొజిషన్లో కనిపిస్తా ఉంది? వై? ఎనీ ఎక్కువ ఐడియా? బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ ఏమైనా. రైట్, కరెక్ట్. సో బికాస్ దే పెయిడ్ మోర్ అమౌంట్ వెన్ కంపేర్డ్ టు అదర్ కాంపిటీటర్స్. సో వీళ్ళందరూ కూడా కాంపిటీటర్సే. సో వీళ్ళందరికన్నా మిలాన్ వాళ్ళు ఎక్కువ అమౌంట్ పే చేశారు, అందువల్ల వీళ్ళ యాడ్ టాప్లో కనిపిస్తూ ఉంది. సో అమౌంటే కాదండి, ఇంకా క్వాలిటీ స్కోర్ అలా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా ఏ పొజిషన్లో కనిపిస్తామని డిసైడ్ అవుతారు అనమాట. ఎస్. ప్రస్తుతానికైతే బికాస్ ఆఫ్ అమౌంట్ అని అనుకుందాం. నా వీళ్ళందరూ కూడా ఈ పొజిషన్లో కనిపించచ్చు కదా. సో ఎందుకు కింద కనిపించాలి? వీళ్ళకి కూడా పైన కనిపించాలని ఉంటుంది కదా. ఎందుకు ఎస్. కనిపించట్లేదు వీళ్ళు? సో ఐ ఆప్షన్ ఆర్ బిడ్డింగ్ ఎప్పుడన్నా విన్నారా? నో. వీళ్ళ పాట. ఎస్, ఆక్షన్. ఎస్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హౌస్ వేలం వేస్తున్నారు అనుకుందాం. సో 3 కాంపిటీటర్స్ వెళ్ళారు అక్కడికి. సో ఏ, బి, సి. బిసి. నా ఏ ఏం చెప్పిందంటే నేను ఒక 10 lakhs ఇస్తాను, ఐ విల్ బై ఫర్ దాట్, ఐ విల్ బై ఫర్ దాట్ అమౌంట్ అనేది. సో బి ఏం చెప్పింది? సో బి సెడ్ దట్ సో ఇట్ విల్ పే సమ్ 25 lakhs. ఎస్. సో అండ్ సి, సో నేను 26 lakhs పే చేస్తాను అనింది. సో హూ వన్ ది ఆప్షన్? 26. ఎస్, సి. సి ఎక్కువ అమౌంట్ ఇచ్చింది కాబట్టి సి విన్ అయింది. రైట్. సో కాకపోతే ఇదంతా ఓపెన్ బిడ్డింగ్ అండి. సో ఏ ఎంత అమౌంట్ బిడ్ చేస్తున్నాడు, బి ఎంత అమౌంట్ బిడ్ చేస్తున్నాడు, సి ఎంత అమౌంట్ బిడ్ చేస్తున్నాడు అని అదర్ కాంపిటీటర్స్కి తెలుస్తుంది ఇక్కడ. అవునా? సో దిస్ ఈస్ ఓపెన్ బిడ్డింగ్. సో బట్ గూగుల్ ఫాలోస్ ఎ స్ట్రాటజీ కాల్డ్ క్లోజ్డ్ బిడ్డింగ్. గూగుల్ క్లోజ్డ్ బిడ్డింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ క్లోజ్డ్ బిడ్డింగ్ స్ట్రాటజీ? సో దిస్ మీన్స్ Google will not disclose how much our other competitors are bidding for that particular keyword. గూగుల్ పక్కన కాంపిటీటర్స్ ఎంత అమౌంట్ పెడుతున్నారు అనేది తెలియనివ్వదండి మనకి. ఓకే. సో ఇప్పుడు ఏబిసి 3 ఉన్నాయి కదా. బీసీ ఎంత పెడుతుందో ఏకి తెలియదు, బి ఎంత అమౌంట్ బిడ్ చేస్తుందో ఏకి సికి తెలియదు, సి ఎంత అమౌంట్ బిడ్ చేస్తుందో రిమైనింగ్ ఏ అండ్ బి కాంపిటీటర్స్కి తెలియదు అనమాట. ఓకే. సో క్లోజ్ చేసేస్తుంది. సో లెట్స్ థింక్ లైక్ దిస్. సో ఇప్పుడు ఏం చెప్దామంటే, సో ఈ పర్టికులర్ కీవర్డ్కి, సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఈ పర్టికులర్ కీవర్డ్కి నా యాడ్ అనేది టాప్లో చూపించు అని ఏ వచ్చేసి 500 రూపీస్ బిడ్ చేస్తుంది అనుకుందాం. సో పర్ క్లిక్ అండి ఇది. నా బి వచ్చేసి 600 రూపీస్ బిడ్ చేస్తుంది. నా సి వచ్చేసి 800 రూపీస్ బిడ్ చేస్తుంది. సో నా హూస్ యాడ్ విల్ బి షోన్ ఆన్ ది టాప్? 800. 800 రూపీస్ వాళ్ళ యాడ్ టాప్లో కనిపిస్తుంది. యా. నో డౌట్. రైట్. నా ఇక్కడ గూగుల్కి బెనిఫిట్ ఏంటండి ఈ క్లోజ్డ్ బిడ్డింగ్ వల్ల? సో పక్కన వాళ్ళు ఎంత బిడ్ చేస్తున్నారని ఏ కాంపిటీటర్కి తెలియదు. ఇప్పుడు వీడు 601 రూపీస్ బిడ్ చేసినా సరే వీడు టాప్లో కనిపించేటాడు. అవునా? ఎస్. ఇప్పుడు వీడు 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నాడండి పర్ క్లిక్కి. బికాస్ హీ డోంట్ నో హౌ మచ్ ఈస్ అదర్ కాంపిటీటర్స్ ఆర్ పేయింగ్. సో పక్కన వాళ్ళు ఎంత బిడ్ చేస్తున్నాడో వాడికి తెలియక వాడు 200 రూపీస్ ఎక్కువ బిడ్ చేసి వాడు యాడ్ని టాప్లో చూపిస్తున్నాడు. సో ఒక రకంగా అడ్వాంటేజ్ కదా గూగుల్కి ఇక్కడ. ఎస్. రైట్. సో హీఈస్ పేయింగ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. సో మోస్ట్లీ గూగుల్ అనేది క్లోజ్డ్ బిడ్డింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్స్ ఏ కంటిన్యూస్ బిడ్డింగ్. సో ఈరోజు ఇది పెట్టేశాను, ఇది కొనేసాను, నాదే కనిపిస్తుంది లైఫ్ లాంగ్, నాడే టాప్లో కనిపిస్తుంది అనేకి ఏమి ఉండదండి. సో అండ్ ఇట్స్ ఏ కంటిన్యూస్ బిడ్డింగ్.
సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన బిడ్ అమౌంట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బి అనేవాడు 850 రూపీస్ కనుక బిడ్ చేశాడు అనుకోండి, ఆ నెక్స్ట్ మినిటే గూగుల్ అనేది వాడి యాడ్ టాప్లో చూపిస్తుంది అనమాట. సో సీస్ యాడ్ విల్ గో డౌన్ అండ్ బీస్ యాడ్ విల్ గో టు ది టాప్. So that's why it is a continuous bidding. So we can change our bid amount whenever we want. Like we can change it ఎవ్రీ 5 minutes ఆర్ ఎవ్రీ అవర్ కూడా మన బిడ్ అమౌంట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. క్లియర్? Yes. బట్ డోంట్ గో లైక్ దాట్. సో అలా చేయకండి, గూగుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో కంటిన్యూస్గా మన బిడ్ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటే గూగుల్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ సర్టన్ అమౌంట్ పెట్టండి, ఒక 1 or 2 days చూడండి ఎలా రన్ అవుతుంది, ఎలా ఉన్నాయి మన రిజల్ట్స్ అని. దాన్ని బట్టి మీ బిడ్ అమౌంట్ అనేది చేంజ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, డన్. నా యాడ్ ర్యాంక్. సో యాడ్ ర్యాంక్ అంటే ఏంటి? యాడ్ ర్యాంక్ ఈస్ నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ అవర్ యాడ్ ఆన్ ఎస్సిఆర్పి. సో మన యాడ్ ఎస్సిఆర్పిలో ఏ పొజిషన్లో కనిపిస్తుంది, ఫస్ట్ పొజిషన్లోనా, సెకండ్ పొజిషన్లోనా, థర్డ్ పొజిషన్లోనా, ఏ పొజిషన్లో కనిపిస్తుంది. సో దీన్నే మనం యాడ్ ర్యాంక్ అని అంటాం అనమాట. సో ఈ యాడ్ ర్యాంక్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఇట్ విల్ డిపెండ్ ఆన్ బిడ్ అమౌంట్ అండ్ ఆల్సో క్వాలిటీ స్కోర్. ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇది. సో క్వాలిటీ స్కోర్ గురించి మనం ఇన్డెప్త్గా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే క్వాలిటీ స్కోర్ అంటే యూజర్ సర్చ్ క్వెరీకి వీళ్ళ యాడ్ ఎంత రిలవెంట్గా ఉంది, సో వాళ్ళ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ, వీటన్నిటి కూడా బేస్ చేసుకొని క్వాలిటీ స్కోర్ అనేది ఉంటుంది అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని కొట్టానండి. సో దీని రిలవెంట్ యాడ్సే వస్తున్నాయి నాకు, ఐవీఎఫ్ సెంటర్ ఇలా. అలా కాకుండా కార్డియాలజీ రిలవెంట్ ట్రీట్మెంట్ చూపించారు అనుకుందాం. సో Okay. ఇట్ సూటబుల్ యాడ్ No. కాదు. ఫస్ట్ థింగ్ సూటబుల్ కాదు, సెకండ్ థింగ్ ఎవరు క్లిక్ చేయరు వాడు యాడ్ మీద. ఒకవేళ క్లిక్ చేసినా Yes. మనీ లాస్. Hmm. అవునా? సో Yes. వీడు సర్చ్ చేసిన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయితే వాడు కార్డియాలజీ గురించి చూపిస్తే ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే వాడికే మనీ లాస్. అవునా? అందులో గూగుల్ ఏం చూస్తుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా గూగుల్కి ఇంపార్టెంట్ అనమాట. సో ఎంత క్వాలిటీ ఉంది మీ యాడ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ టూ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్లో కనిపించాలా, సెకండ్ ప్లేస్లో కనిపించాలా, థర్డ్ ప్లేస్లో కనిపించాలా, సో ఏ ప్లేస్లో కనిపించాలి మన యాడ్ అనేది ఈ టూ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో హౌ టు క్యాలిక్యులేట్ క్లిక్స్, ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను చెప్తాను. Now let's think that there are two competitors, A and B. Okay. Now CPC. So first thing. So let's think that నేను ఇప్పుడు నా కోర్స్ కోసం యాడ్ రన్ చేస్తున్నా అనుకుందామండి. సో ఐ వాంట్ పీపుల్ టు జాయిన్ మై కోర్స్ నా. సో సిపిసి మీన్స్ కాస్ట్ పర్ Cost per క్లిక్. click. పర్ క్లిక్ ఎంత అమౌంట్ అనేది చార్జ్ చేస్తున్నారు, ఆర్ ఎంత అమౌంట్ మీరు పెట్టాలనుకుంటున్నారు, బిడ్ చేయాలనుకుంటున్నారు. సో ఏ ఈస్ బిడ్డింగ్ 30 రూపీస్ అనుకో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ యాడ్ ర్యాంక్. అండ్ దెన్ బి ఈస్ బిడ్డింగ్. సో 20 రూపీస్ బిడ్ చేస్తుంది అనుకో. సో నా ఇప్పుడు ఎవరిది టాప్లో కనిపిస్తుందండి? 30 rupees. సో ఎస్, ఇట్ విల్ బీ ఇన్ ఫస్ట్ పొజిషన్, ఇట్ విల్ బీ ఇన్ సెకండ్ పొజిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ టూ కాంపిటీటర్స్ ఉంటే ఎట్లుంటాయి పొజిషనింగ్, వేరే వాళ్ళు ఉంటే సో అకార్డింగ్ టు One. దేర్ బిడ్డింగ్ అండ్ ఆల్ ఇట్ విల్ చేంజ్. Yes. నా ఇంప్రెషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 100 ఇంప్రెషన్స్ వచ్చాయి అనుకుందాం, మీన్స్ Hmm. 100 times విజిబుల్ అయిందనమాట ఏ యాడ్ ఎస్సిఆర్. Hmm. సో బీకి కూడా 100 ఇంప్రెషన్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే, సో బికాస్ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయో పర్లేదు కదా, క్లిక్స్ క్లిక్స్ Clicks. వస్తేనే కదా చార్జ్ చేస్తుంది. సో Yes. రైట్, నా క్లిక్స్. సో ఏ గాట్ 80 క్లిక్స్. ఓకే, అండ్ బి గాట్ 50 క్లిక్స్. సో సెకండ్ పొజిషన్లో కనిపిస్తుంది కదా, సో కొంచెం తక్కువ మంది క్లిక్ చేశారు అని అనుకుందాం. నా సిటిఆర్. సిటిఆర్ మీన్స్ క్లిక్ త్రూ రేట్. ఇది ఆల్రెడీ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లో డిస్కస్ చేసాము. సో క్లిక్ త్రూ రేట్ మీన్స్
నెంబర్ ఆఫ్ క్లిక్స్ వీ గాట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. అంటే ఎంత ఉందండి ఇప్పుడు సిటిఆర్? 80% ఉంది. బాగున్నట్టే కదా. ఎస్. సో ఎన్నిసార్లు మన యాడ్ కనిపించింది, అందులో మనకి ఎన్నిసార్లు క్లిక్స్ వచ్చాయి. సో నా ఇట్ విల్ బి 50 by 50%. 100. అవునా? సో Yes. 50/100 into 100 is 50%. 50%. రైట్. ఓకే. అండ్ దెన్ అమౌంట్ స్పెంట్. అమౌంట్ ఎంత స్పెండ్ అయింది. సో ఇప్పుడు 80 క్లిక్స్ వచ్చాయంటే వీళ్ళకి ఎంత అమౌంట్ ఖర్చు అయినట్టు అండి? 80 ఇంటూ పర్ క్లిక్ వీళ్ళు ఎంత పెడుతున్నారు? 30 30 రూపీస్. rupees. సో ఎంత ఖర్చు అయినట్టు? 3000. 2400. Yes. వీళ్ళకి సో 50 ఇంటూ 20. 20, సో 1000 రూపీస్ ఖర్చు అయింది. Hmm. రైట్. నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది? సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే సో టోటల్ అమౌంట్ ఎర్న్డ్ మైనస్ టోటల్ అమౌంట్ స్పెంట్. సో దిస్ ఈస్ ది ఫార్ములా. సో కింద ఎక్కడైనా రాస్తాను నేను. సో టోటల్ అమౌంట్ ఎర్న్డ్ మైనస్ టోటల్ అమౌంట్ స్పెంట్ అంటే టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది నాకి, అందులోంచి నేను ఎంత ఖర్చులు పెట్టాను. యూజువల్గా ఇట్లనే వేసుకుంటాం. సో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా చేయాలి, నేను ఇప్పుడు నా కోర్స్ కోసం యాడ్ రన్ చేస్తున్నా అని చెప్పాను. సో ఏ నా యాడ్ అనుకుందామండి. సో ఏ ఈస్ మీ. సో ఇప్పుడు నాకు ఎన్ని ఇంప్రెషన్స్ అండి? సో 100 ఇంప్రెషన్స్ వచ్చాయంటండి. అందులో 80 క్లిక్స్ వచ్చాయంటండి. సో 80 క్లిక్స్ వచ్చాయంటే 80 మెంబర్స్ నా వెబ్సైట్కి వచ్చారు అని అర్థం. నా 80 మెంబర్స్ నా ఫామ్ ఫిలప్ చేస్తారా? No. నో, రైట్. సో అందులో 10 10. మందే ఫామ్ ఫిలప్ చేశారు అనుకుందాం. అండ్ దెన్ 10 మందిలో నా డెమోకి ఎంతమంది అటెండ్ అయ్యిండొచ్చండి? 2 to 4. ఒక 4 మెంబర్స్ అటెండ్ అయ్యారు అనుకుందాం నా డెమోకి. సో 4 మెంబర్స్ నా డెమో అటెండ్ అయితే ఒక 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. Hmm. నా లెట్స్ థింక్ ది కోర్స్ ఫీ ఈస్ 10,000 Hmm. ఇంటూ 3. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చినట్టు అండి? 30K. 30. సో Yes. మై టోటల్ ఎర్నింగ్స్ ఈస్ 30K. Hmm. రైట్. ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టినట్టు? 30K మైనస్ నేను యాడ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాను? 2,400 2004. ఖర్చు పెట్టాను. సో ఇప్పుడు రిమైనింగ్ వచ్చే ప్రాఫిట్ అంతా కూడా సో 27,600 అయితే Yes. రిమైనింగ్ వచ్చే ప్రాఫిట్ అంతా కూడా ప్రాఫిటే కదా. సో ఇప్పుడు Hmm. నేను జస్ట్ 2,400 రూపీస్ ఖర్చు పెట్టాను అంతే, బట్ ఐ గాట్ 27,600. బెటరే కదండి. Yes. ఇలా మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి రిటర్న్స్ కూడా తెచ్చుకోవచ్చు గూగుల్ యాడ్స్తో. ఇంకొకటి 30 రూపీసే అవుతుందా అని మీరు అడగొచ్చు అండి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ లొకేషన్. ఆ కీవర్డ్కి ఎంత కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనుకోండి, ఆ కీవర్డ్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలామంది యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ ఈస్ ఎ ఫేమస్ లొకేషన్. సెకండ్ థింగ్, అదే కడప అనుకోండి, కడపలో ఎవరు పెద్దగా యాడ్స్ రన్ చేయకపోవచ్చు. సో ఈవెన్ 10 రూపీస్కి కూడా పర్ క్లిక్ పర్ క్లిక్ 10 రూపీస్ పే చేసి కూడా నేను యాడ్ని టాప్లో చూపించేసుకోవచ్చు అండి. సో లొకేషన్ మీద ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, ఎంత కాంపిటీషన్ ఉందనే దాన్ని బట్టి కూడా ఈ బిడ్ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకే. సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. ఓకే. సో ఇంకోటండి, మరి ఇంత తక్కువరా అనుకోవచ్చు. సో 10Kనే ఉంటుంది కదా కోర్సు, 30K కూడా ఉండొచ్చు కదా. Yes. 30K వి ఎర్న్ మోర్. సో మోస్ట్లీ చెప్పాలంటే అండి, సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి రిటర్న్స్ తెచ్చుకోవచ్చు గూగుల్ యాడ్స్తో. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే అన్న. ఆర్ దేర్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ గూగుల్ యాడ్స్? సో గూగుల్ యాడ్స్తో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సొల్యూషన్స్. నా సో ఫస్ట్ థింగ్ ఈస్, సో లెట్స్ థింక్ దట్ మై సిపిసి ఈస్ 100. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ Yes. పెట్టుకోవాలండి ఈ టర్మ్స్ అన్ని మనం. అంటే పర్ క్లిక్ నేను 100 రూపీస్ పే చేస్తాను అని చెప్తున్నా. అండ్ నాకు టోటల్ క్లిక్స్ ఎన్ని వచ్చాయంటే
1000 క్లిక్స్ వచ్చినాయండి నాకు. ఇప్పుడు నేను ఎంత అమౌంట్ కట్టాలి గూగుల్కి? 1000 ఇంటూ 100 అంటే ఎంత కట్టాలండి? 1 lakh కట్టాలి. Yeah. అవునా? సో పెద్ద పెద్దోళ్ళు అయితే కట్టేస్తారేమో. ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ బిజినెస్, ఇస్ ఇట్ పాసిబుల్ టు పే 1 lakh? No. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా గూగుల్ తెచ్చేసిందండి. సో గూగుల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై ఇంట్రడ్యూసింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ డైలీ బడ్జెట్. ఇక్కడ ఏంటి అంటే అడ్వర్టైజరు గూగుల్కి డైరెక్ట్లో చెప్పేయచ్చండి. సో నేను పర్ డే ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే ఖర్చు చేయగలుగుతాను, అంతకుమించి ఖర్చు చేయలేను అని చెప్పేయచ్చు. సో ఇప్పుడు నా డైలీ బడ్జెట్ 1000 రూపీస్, కాస్ట్ పర్ క్లిక్ 100 రూపీసే పే చేస్తాను అని చెప్తున్నా. సో టోటల్ నాకు ఎన్ని క్లిక్స్ వచ్చే ఛాన్స్ ఉందండి ఇప్పుడు? 10 క్లిక్స్ వస్తాయి అంతేనా? సో Yes. 100 ఇంటూ 10 ఈక్వల్ టు 1000, రైట్? సో టోటల్ ఒక Yes. డేకి నేను 1000 రూపీసే పే చేస్తాను. సో ఇఫ్ మై డైలీ బడ్జెట్ గెట్స్ ఎగ్జాస్టెడ్ అంటే అయిపోయింది Yeah. అంటే నాకు ఆ రోజుకి రావాల్సిన 10 క్లిక్స్ నాకు వచ్చేసినాయి. అప్పుడు ఏమవుతుంది? నా యాడ్ షో అవ్వదు. మై యాడ్ విల్ స్టాప్ షోయింగ్ అప్ ఆన్ ఎస్సిఆర్పి. సో మళ్ళీ నెక్స్ట్ డే చూపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ రోజు నేను 1000 రూపీస్ స్పెండ్ చేయగలుగుతాను. అదే నేను గూగుల్ యాడ్స్కి చెప్పిన. సో ఆ 1000 రూపీస్ ఎగ్జాస్ట్ అయిపోయింది. సో ఆ రోజుకి నా యాడ్ ఇంకా కనిపించదు. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ కనిపిస్తుంది. ఆ రోజు 10 క్లిక్స్ అయిపోయే వరకు కనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఐ గెట్ 10 క్లిక్స్ మై యాడ్ అగైన్ విల్ స్టాప్ షోయింగ్ అప్. అర్థమైందా? Yes. ఇలాగా మనం హ్యూజ్ అమౌంట్స్ స్పెండ్ చేయకుండా, సో ఇదొక రెస్ట్రిక్షన్ లాగా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ థింగ్, సో లెట్స్ థింక్ దట్ ఐ హ్యావ్ 3 కాంపిటీటర్స్ హియర్. సో ఇక్కడ 1 2 3 4 ఉన్నారండి టోటల్. సో ఇది నేను అనుకుంటే కింద నాకు 3 కాంపిటీటర్స్ ఉన్నారు. సో ఇప్పుడు వీడి పైకి రావాలంటే ఏం చేయాలండి? సో కింద ఉన్న వాళ్ళు పైకి రావాలంటే ఏం చేయాలి? Budget. 2 ways ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ ఈజ్ పేయింగ్ ఏ హయ్యర్ అమౌంట్. సో ఎక్కువ అమౌంట్ బిడ్ చేసి, సో పర్ క్లిక్ నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అని బిడ్ చేసి పైకి రావడం, దట్ ఈస్ ఎ జెన్యున్ వే. సెకండ్ వే, సో ఒక నేను 100 సార్లు ఈ యాడ్ మీద నొక్కుతూనే ఉంటా. ఏమవుతుంది? సో డైలీ బడ్జెట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ దే Yes. స్టాప్ షోయింగ్. సో Mm. కాన్సిక్వెన్స్ ఏమైతుంది? వీళ్ళ కింద ఉండే వాళ్ళ యాడ్ పైన కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ Yes. బిడం ఆగిపోతే వీళ్ళ యాడే కనిపిస్తుంది పైన. అవునా? సో అనెథికల్ వేస్లో ఇది కూడా ఒకటి. సో కాకపోతే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. సో ఇలాంటి అన్నెసెసరీ క్లిక్స్ని గూగుల్ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఒక సిస్టమ్ నుంచి ఒక క్లిక్ మాత్రమే గూగుల్ కన్సిడర్ చేస్తుంది. Okay. 1 డివైస్ ఈక్వల్ టు 1 క్లిక్. ఓకే. సో వాళ్ళు 100 సార్లు క్లిక్ చేసినా సరే, సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ మల్టిపుల్ క్లిక్స్ ఫ్రమ్ సేమ్ డివైస్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 1 క్లిక్ ఓన్లీ. ఓకే, ఒక క్లిక్ గానే గూగుల్ కన్సిడర్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ సాల్వ్డ్ బై గూగుల్. ఓకే. సో ఈవెన్ ఇఫ్ యూ రిసీవ్ టూ మెనీ క్లిక్స్, మనకు చాలా క్లిక్స్ వస్తున్నా సరే గూగుల్ ఏమనుకుంటుంది? సో ఈ యాడ్ ఈ సర్చ్ క్వెరీకి చాలా రిలవెంట్గా ఉంది, అందుకే చాలా మంది క్లిక్ చేస్తున్నారు అని అనుకుంటుంది. దానివల్ల మన క్వాలిటీ స్కోర్ పెరుగుతుంది అనమాట. సో క్వాలిటీ స్కోర్ పెరిగితే సో మన యాడ్ టాప్లో కనిపించే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో అగైన్ ఇట్ ఈస్ ఎ బిగ్ టాపిక్. సమ్ అదర్ టాపిక్ ఐ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ లేటర్. సో మనకు ఎక్కువ క్లిక్స్ వచ్చినా మంచిదేనండి. సో అట్లనే అన్నెసెసరీ క్లిక్స్ రాకూడదు కదా. సో వీడు ఇప్పుడు వీడు క్లిక్ చేసినంత మాత్రాన వీడు లోపలికి వెళ్ళి మన సర్వీస్ తీసుకుంటాడా? తీసుకోడు. No. వేస్ట్ అంతే. సో అలా అవ్వకుండా ఉండడానికి ఒక డివైస్కి ఒక క్లిక్ మాత్రమే గూగుల్ చార్జ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈస్ ఐ విల్ గో బ్యాక్ హియర్. సో ఇప్పుడు నేను ఇలా చెప్పానండి. సో మై సిపిసి ఈస్ 100 రూపీస్ అని చెప్పాను నేను. వెరీ గుడ్. సో డైలీ బడ్జెట్ 1000 రూపీస్ అని చెప్పాను. ఆర్ఎల్స్ ఐల్ కీప్ 10 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఎన్ని క్లిక్స్ వస్తాయంటే 100 క్లిక్స్ వస్తాయి ఈ అమౌంట్తో. అవునా? సో ఇప్పుడు విత్ ఇన్ 1 అవర్ నాకు 100 క్లిక్స్ వచ్చేసాయి. అప్పుడు ఏంది పరిస్థితి? In knowledge 100 clicks. కదా?
సో విత్ ఇన్ 1 అవర్ నాకు 100 క్లిక్స్ వచ్చేసాయి. నా డైలీ బడ్జెట్స్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. అగైన్ మై యాడ్ విల్ స్టాప్ షోయింగ్ అప్ ఫర్ దాట్ పర్టికులర్ డే. సో ఇది కూడా ఒక ప్రాబ్లమే. దీనికి కూడా ఒక సొల్యూషన్ తెచ్చిందండి గూగుల్. ఏంటంటే, సో బై డిఫాల్ట్ గూగుల్ ట్రైస్ టు స్ప్రెడ్ అవర్ యాడ్ బడ్జెట్ త్రూ అవుట్ ది డే. సో మన యాడ్ బడ్జెట్ని రోజంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేదానికి గూగుల్ ట్రై చేస్తుందండి. మీన్స్ గూగుల్ విల్ ట్రై టు డే షో అవర్ యాడ్ త్రూ అవుట్ ది డే. సో ఏదో 1 అవర్లో ఇమీడియట్గా అయిపోయేలాగా అట్లా చూడదు. సో యూజువల్గా టోటల్ డే మొత్తం చూపించడానికే ట్రై చేస్తుంది అనమాట. సో దట్ వీ డోంట్ రన్ అవుట్ ఆఫ్ అవర్ డైలీ బడ్జెట్ అర్లీ. సో తొందరగా మన డైలీ బడ్జెట్ ఎగ్జాస్ట్ అయిపోకుండా ఉండడానికే చూస్తుంది అనమాట. సో యూజువల్లీ దెర్ వాస్ ఎ సెట్టింగ్ కాల్డ్ యాడ్ డెలివరీ మెథడ్ అని. సో యాడ్ డెలివరీ మెథడ్ అని ఒక సెట్టింగ్ ఉండేదండి గూగుల్ యాడ్స్లో. సో ఈ సెట్టింగ్ యూస్ చేసుకుని మన యాడ్ డే మొత్తం కనిపించాలా, లేకపోతే ఫాస్ట్గా ఎక్కువ మందికి కనిపించి తర్వాత క్లోజ్ అయిపోవాలా, అలా మనం చూస్ చేసుకునేకి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు గూగులే ఆటోమేటికల్గా మేనేజ్ చేస్తుంది అనమాట. సో గూగుల్ విల్ ట్రై టు షో అవర్ యాడ్ త్రూ అవుట్ ది డే. సో తక్కువ టైంలో ఎక్కువ క్లిక్స్ వచ్చేసి స్టాప్ అయిపోకుండా చూసుకుంటుంది అనమాట. సో అట్లా చేయాలి అంటే, ఇప్పుడు ఒకవేళ నాకు వెంటనే విత్ ఇన్ 1 అవర్ ఒక 20 క్లిక్స్ వచ్చాయనుకోండి, గూగుల్ నా యాడ్ని కొద్దిసేపు చూపించడం మానేస్తుంది. ఒక 1 అవర్ ఆగి మళ్ళీ చూపిస్తుంది అనమాట. అలాగా, Okay. లైక్ దాట్. సో మోస్ట్లీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో లైక్ డైలీ బడ్జెట్ కాన్సెప్ట్ ఒకటి, అన్నెసెసరీ క్లిక్స్ ఒకటి, యాడ్ డెలివరీ. సో త్రూ అవుట్ ది డే కనిపించాలా లేదా అలాగా. సో గూగుల్ సాల్వ్డ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో గూగుల్ యాడ్స్ ఈస్ వెరీ గుడ్ టు యూస్. సో నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి లేవండి గూగుల్ యాడ్స్తో. ఓకే, క్లియర్ టిల్ నా? Yes. సో నా విల్ డిస్కస్ అబౌట్ గూగుల్ యాడ్ నెట్వర్క్స్. సో ఎక్కడెక్కడ మనం యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. సో గూగుల్ యాడ్స్ యూస్ చేసుకొని ఎక్కడెక్కడ మనం యాడ్స్ రన్ చేయొచ్చు. సో వీ కెన్ షో అక్రాస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ టు రీచ్ వైడ్ ఆడియన్స్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని మనం రీచ్ అవ్వచ్చు. గూగుల్కి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇందాక నేను చెప్పినట్లు. ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఐ ఓపెన్ దిస్ నా. సో ఫస్ట్ నెట్వర్క్ టైప్ వచ్చేసి గూగుల్ సర్చ్ నెట్వర్క్. సో గూగుల్ సర్చ్ నెట్వర్క్ అంటే ఎస్సిఆర్పి. ఓకే. సో ఇక్కడ ఎస్సిఆర్పిలో మనం మన యాడ్స్ అనేటివి చూపించచ్చు అనమాట. సో ఇక్కడ యాడ్ ఫార్మాట్ ఎలా ఉందండి? ఫార్మాట్ అంటే యాడ్ టైప్ ఏంటి? టెక్స్టా, ఇమేజా, వీడియోనా, ఏంటిది? Text. రైట్, టెక్స్ట్. సో నా సో యాడ్ ఫార్మాట్ ఈస్ టెక్స్ట్ హియర్. నా సో దీన్ని ఇంటెంట్ బేస్డ్ నెట్వర్క్ అని కూడా అంటామండి. ఎందుకు? వై? బికాస్ హియర్ వి షో యాడ్స్ బేస్డ్ ఆన్ యూజర్ ఇంటెంట్. సో యూజర్ ఎలా సర్చ్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం మన యాడ్స్ అనేది చూపిస్తాం. సో ఎప్పుడు మనకి ఇక్కడ యాడ్ కనిపిస్తుందండి? యూజర్ వాడంతటా వాడు మన బిజినెస్ కోసం సర్చ్ చేస్తే మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది, అవునా? Yes. అదేమనగా ఇప్పుడు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని సర్చ్ చేస్తే ఫర్టిలిటీ యాడ్ చూపియం కదా. No. ఇన్ సేమ్ వే, సో యూజర్ ఓన్లీ విల్ కమ్ టు అస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇంటెంట్ బేస్డ్ నెట్వర్క్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ బిడ్డింగ్ స్ట్రాటజీ ఏంటి? సో హియర్ ది బిడ్డింగ్ స్ట్రాటజీ ఈస్ సిపిసి. సో దీన్ని కాస్ట్ పర్ క్లిక్. Click. సో ఎవరైనా సరే యూజర్ కానీ విజిటర్ కానీ మన యాడ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు గూగుల్ అనేది చార్జ్ చేస్తుంది. నా వేర్ ది యాడ్ విల్ అపియర్? ఎక్కడ కనిపిస్తుంది? ఎస్సిఆర్పిలో కనిపిస్తుంది. సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో మన యాడ్ అనేది కనిపిస్తుంది. నా సో బేస్డ్ ఆన్ వాట్ వి టార్గెట్ ది యూజర్. సో దేన్ని పేస్ట్ చేసుకొని మన యాడ్ చూపిస్తామండి? ఇక్కడ బేస్డ్ ఆన్ ది కీవర్డ్, అవునా? వాడు ఏం కీవర్డ్ Yes. టైప్ చేస్తున్నాడు, దేనికోసం సర్చ్ చేస్తున్నాడు అని బేస్ చేసుకొని మనం యాడ్ అనేది చూపిస్తాం. అండ్ ఆల్సో వి టార్గెట్ లొకేషన్ అండి. ఇక్కడ కీవర్డ్ అండ్ లొకేషన్ బేస్ చేసుకొని మన యాడ్ అనేది చూపిస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. ఈ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంటి? సో ఐ ఓపెన్ హియర్. ఇందాక నేను చూపించినట్లు
సో వేరియస్ వెబ్సైట్స్ కి వెళ్తే మనకి యాడ్స్ కనిపిస్తాయండి. ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్, యాడ్స్ బై గూగుల్. ఇక్కడ కూడా కింద ఒక 3 hours సంథింగ్ అని యాడ్ కనిపిస్తూ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో యాడ్ బై గూగుల్. ఇక్కడ సైడ్ బార్స్లో కానీ ఏదైనా ఓపెన్ చేస్తే చూడండి, దిస్ ఈస్ ఆల్సో అన్ యాడ్ బై గూగుల్. ఇక్కడ ఒక ఇది కూడా యాడ్ అనే అనుకుంటున్నా. సో డిస్కవర్ మోర్. ఓకే. సో ఇలా మనం వేరియస్ యాడ్స్ అనేటివి చూడొచ్చండి. సో ఏదైనా వెబ్సైట్స్కి వెళ్తే కూడా. సో వాటిని మనం గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అని అంటాం. సో వీటిని మనం ఇంటరప్టివ్ యాడ్స్ అని కూడా అంటామండి. ఎందుకు? సో ఇప్పుడు నేను అడిగానండి వీడిని యాడ్ చూపిమని. No. సో నేను ఏదో ఆ వెబ్సైట్కి వెళ్ళాను, ఆ వెబ్సైట్లో సమ్ ఇన్ఫో కోసం వెళ్ళాను. నేను ఈ ఎక్సెల్ కోర్స్ కోసం నేను సెర్చ్ చేయలేదు, ఆర్ఎల్స్ నేను ఈ ఈ సిఏ గురించి నేను అడగలేదు. సో దే ఆర్ ఓన్లీ షోయింగ్ మీ యాడ్స్. సో ఒక రకంగా చెప్పంటే డిస్టర్బెన్స్ మనకి. సో అందుకే వాటిని ఇంటరప్టివ్ యాడ్స్ అని అంటారు అనమాట. సో ఈ ఏ ఫార్మాట్లో ఉంటాయి యాడ్స్? సో దే కెన్ బి ఇన్ ఇమేజ్ ఫార్మాట్, ఆర్ ఎల్స్ వీడియో ఫార్మాట్, ఆర్ ఎల్స్ ఆర్ఎంఐ అంటే రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్. రిచ్, నేను టైప్ చేస్తాను. సో రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్, వీటిని ఇన్ షార్ట్ ఆర్ఎంఐ అని కూడా అంటామండి. సో రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్ అంటే యానిమేషన్స్ ఉండడం. సో బొమ్మలు, వీడియో, ఆడియో, యానిమేషన్స్ అలా ఉంటే బాగా ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. సో దట్ పీపుల్ విల్ ఈజీలీ క్లిక్ ఆన్ దట్ యాడ్. సో బొమ్మ డ్యాన్స్ చేస్తూ ఉండడం అలా ఏమన్నా ఉంటే దాన్ని రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్ అని అంటాము. సో ఇక్కడ కనుక మీరు చూస్తే, సో చూడండి ఇది ఇమేజే కదా. సో దిస్ ఈస్ అన్ ఇమేజ్. సో ఇక్కడ మనకు ఒక రకంగా ఏమంటే ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ రెండు కనిపిస్తున్నాయి. ఇది కూడా ఇమేజేనండి. చూడండి క్లిక్ చేస్తే సో విల్ రీడైరెక్ట్ టు దేర్ పేజ్ అన్నట్టు. చూసారా? సో ఇక్కడ గూగుల్ ఎలా చార్జ్ చేస్తుంది? సో గూగుల్ విల్ చార్జ్ యాజ్ పర్ సిపిఎం. సో సిపిఎం మీన్స్, సో సిపిఎం, సో కాస్ట్ పర్ మైల్ అంటారండి దీన్ని. సో ఒక మైల్కి 1000 kilometers ఉంటాయి అనుకుంటా. సో అందుకే దీన్ని కాస్ట్ పర్ 1000 impressions అని కూడా అనొచ్చు. ఓకే. సో కాస్ట్ పర్ 1000 impressions అని కూడా అనొచ్చండి దీన్ని. సో అంటే ఎప్పుడు చార్జ్ చేస్తుందండి గూగుల్? సో 1000 times ఈ యాడ్ అనేది కనిపిస్తే గూగుల్ చార్జ్ చేస్తుంది అనమాట. బాగుంది కదా? Yes. రైట్. సో ఇది కొంచెం చీప్ అండి. డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ అనేది అంత కాస్ట్లీ కాదు. సో సో నేను ఒకదాన్నే అని కాదు. సో ఇఫ్ దిస్ యాడ్స్ షోస్ అప్ ఫర్ 1000 visitors అంటే 1000 members కి కనిపిస్తే 1000 impressions అన్నట్టు. సో 1000 impressionsకి ఒకసారి గూగుల్ అనేది వీళ్ళ దగ్గర సర్టన్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది అనమాట. Okay. అన్నా ఈ యాడ్ అనేది ఎక్కడెక్కడ కనిపిస్తుంది? సో దిస్ యాడ్ ఇట్ విల్ అపియర్ ఆన్ GDPW. సో GDPW అంటే గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ అంటారండి వాటిని. సో ఐ రైట్ ఇట్. Okay. Mm, GDPW. సో గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ అన్నమాట. అంటే ఏంటి? ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో యాడ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ వెబ్సైట్లో మీకు ఎక్కడన్నా యాడ్స్ కనిపిస్తున్నాయా అండి? నో, రైట్? కరెక్టేనా? సో ఈ వెబ్సైట్లో కనిపిస్తున్న యాడ్స్ ఈ వెబ్సైట్లో ఎందుకు కనిపించట్లేదు? సో యూ కెన్ అన్మ్యూట్. yeah. ఎనీ ఐడియా? సో బికాస్ Mm, ఐ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ గూగుల్. okay. వెబ్సైట్స్ అయితే గూగుల్తో పార్ట్నర్ అయ్యి యాడ్స్ చూపించుకో నా వెబ్సైట్లో అని చెప్తాయో వాళ్ళ వెబ్సైట్స్లో మాత్రమే గూగుల్ యాడ్ చూపిస్తుంది, ప్రతి వెబ్సైట్లో చూపించదు. సో అందుకే వాటిని గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ అని అంటున్నాం. సో వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇదంతా కూడా మనం గూగుల్ యాడ్సెన్స్ వేరే టాపిక్స్లో డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే సో
ఏ వెబ్సైట్స్ అయితే గూగుల్తో పార్ట్నర్ అయ్యి మా వెబ్సైట్స్లో యాడ్స్ చూపించండి అని గూగుల్ని రిక్వెస్ట్ చేస్తాయో ఆ సైట్స్లో మాత్రమే యాడ్స్ చూపిస్తుంది అనమాట గూగుల్. సో ఆ సైట్స్ని మనం గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ అని అంటాం. ఓకే. సో అండ్ దెన్ వీ కెన్ ఆల్సో సీ యాడ్స్ ఆన్ యూట్యూబ్. ఈ యాడ్స్ యూట్యూబ్లో కనిపిస్తాయి. ఇంకా వీ కెన్ ఆల్సో సీ దీస్ యాడ్స్ ఆన్ మొబైల్ యాప్స్. సో గేమ్స్ పైన గేమ్స్ ఆడుతుంటే కింద కనిపిస్తుంటాయండి, మీరు గమనించారా? సో ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ ఎనీ గేమ్స్ ఆన్ మొబైల్ వీ కెన్ సీ యాడ్స్ ఎట్ ది బాటమ్. సో వాటిని Yes, yes. అవన్నీ కూడా డిస్ప్లే యాడ్స్ వేయండి. సో మొబైల్ యాప్స్ ఏదైనా మొబైల్ యాప్స్ వాడినా సో వాటిలో కనిపిస్తాయి. అండ్ దెన్ వీ కెన్ ఆల్సో సీ ఇన్ జీమెయిల్. జీమెయిల్లో కూడా మనం చూడొచ్చు యాడ్స్. సో యూట్యూబ్లో అంటే వీడియోలో కనిపించే యాడ్స్ కాదండి, వీడియోలో కాకుండా వేరే ఏరియాస్లో కనిపిస్తాయి అన్నమాట యాడ్స్. సో లెట్ మీ చెక్ ఇఫ్ ఐ కెన్ సీ ఎనీ. సో వీడియోలో కనిపించకుండా సో పక్కన కానీ ఎక్కడన్నా కనుక మీరు యాడ్స్ కనిపిస్తే అవి డిస్ప్లే యాడ్స్, నాట్ ఇన్ ది వీడియో. ఇది వీడియో యాడ్స్ అనమాట, నాట్ ఇన్ ది వీడియో. సో ఐ గో బ్యాక్ హియర్ అండ్ దెన్ వీడియో నెట్వర్క్. సో వీడియో నెట్వర్క్లో యాడ్ ఫార్మాట్ ఏముంటుందండి? వీడియోనే. సో Mm. నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ వీడియో. Yeah. ఈ వీడియో యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? యూట్యూబ్లో కనిపిస్తాయి. YouTube. Yes. సో ఇంకెక్కడా కనిపించే ఛాన్సెస్ లేవు. సో దే ఓన్లీ అపియర్ ఆన్ యూట్యూబ్. సో అండ్ గూగుల్ ఎలా చార్జ్ చేస్తుంది? గూగుల్ విల్ చార్జ్ యాజ్ పర్ సిపివి. సిపివి అంటే కాస్ట్ పర్ వ్యూ Okay. ఆర్ సమ్ టైమ్స్ సిపిఎం లా కూడా చార్జ్ చేస్తుందండి. సో కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అలా. సో గూగుల్ ఈస్ చేంజింగ్ థింగ్స్ నవ్ డేస్. ఓకే. సో మోస్ట్లీ కాస్ట్ పర్ వ్యూ అనేది చార్జ్ అవుతుంది. ఎట్లా? ఇక్కడ చూడండి. సో ఇది ఒక యాడ్ కనిపిస్తుంది కదా. Hmm. ఇఫ్ ఐ సీ దట్ యాడ్ గూగుల్ విల్ చార్జ్ సర్టన్ అమౌంట్. ఇక్కడ ఇంటరాక్ట్ అయిన యాడ్తో ఇప్పుడు నేను స్కిప్ చేయకుండా కనుక యాడ్ చూస్తే సో గూగుల్ విల్ చార్జ్ దెమ్ సర్టన్ అమౌంట్. ఇలా Okay. యూట్యూబ్లో కూడా చాలా కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయండి. స్కిపబుల్ యాడ్స్ అని, నాన్ స్కిపబుల్ యాడ్స్, Non-skippable. Yes. డిస్కవరీ యాడ్స్ అని, అలా వేరియస్ యాడ్స్కి వేరియస్ టైప్స్లో ఉంటుంది ఛార్జింగ్ అనేది. సో నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అయితే ఓ 6 సెకండ్స్ అట్లా ఉంటాయండి కొన్ని యాడ్స్. అవి ఖచ్చితంగా మనం చూడాల్సిందే, మన స్కిప్ ఆప్షన్ రాదు. అలాంటి వాటికి ఖచ్చితంగా ఛార్జ్ చేస్తుంది గూగుల్. ఇప్పుడు నేను ఇది స్కిప్ చేయకుండా ఫుల్గా చూసా కదా, అందుకని వీళ్ళకు ఛార్జ్ అవుతుంది. ఒకవేళ కనుక నేను స్కిప్ చేసి ఉంటే సో దే విల్ నాట్ గెట్ No ఛార్జ్. charge. అలాగా. సో దెర్ ఆర్ సమ్ రూల్స్ అగైన్ విల్ డిస్కస్ ఇన్ డెప్త్ లేటర్. సో దెన్ టార్గెటింగ్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మర్చిపోయాను కదా, మోస్ట్లీ రెండిటికి సేమ్ కైండ్ ఆఫ్ టార్గెటింగ్ ఉంటుందండి. సో ఫస్ట్ వచ్చేసి దీనికి చెప్తాను. సో వీటికైతే వీ కెన్ టార్గెట్ బేస్డ్ ఆన్ ఏజ్, జెండర్, అండ్ దెన్ బేస్డ్ ఆన్ కీవర్డ్స్, అండ్ దెన్ లొకేషన్, అఫినిటీ. అఫినిటీ అంటే యూజర్ ఇంట్రెస్ట్ అని అర్థం అండి. Okay. అఫినిటీ అంటే యూజర్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకే. అండ్ దెన్ బేస్డ్ ఆన్ టాపిక్స్, ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ అంటే ఏ వెబ్సైట్స్లో కనిపించాలి, ఏ యాప్స్లో కనిపించాలి, ఇదంతా కూడా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటిలో ఈ ఆప్షన్స్ ఎందుకు లేవండి సర్చ్లో? ఎందుకంటే యూజరే Mm. మన బిజినెస్ గురించి ఎతుక్కుంటూ మన దగ్గరకు వస్తున్నాడు కాబట్టి వీఆర్ టార్గెటింగ్ విత్ ఓన్లీ కీవర్డ్ అండ్ లొకేషన్. ఇక్కడ యూజర్ మన దగ్గరికి రావడం లేదు, మనమే యూజర్ దగ్గరికి వెళ్తున్నాం. సో మనకు ఎట్లాంటి వాళ్ళు సెట్ అవుతారు అనేది మనమే ఈ టార్గెటింగ్ అన్నిటితో చూస్ చేసుకొని వాళ్ళకి యాడ్ చూపిస్తున్నాం అనమాట. సో ఏ ఏజ్ వాళ్ళకి, ఏ జెండర్ వాళ్ళకి, సో ఎలాంటి వర్డ్స్తో సర్చ్ చేసే వాళ్ళకి, ఏ లొకేషన్లో ఉండే వాళ్ళకి మన యాడ్ కనిపించాలి, ఇవన్నీ కూడా డిఫైన్ చేసి మనకు చూపిస్తాం అనమాట. క్లియర్? Yes. సో ఇదే సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతుందండి. కాకపోతే ఇక్కడ ప్లేస్మెంట్స్ అంటే ఏ వెబ్సైట్స్లో, ఏ మొబైల్ యాప్స్లో కనిపించాలి అని డిఫైన్ చేస్తాము. ఇక్కడ ప్లేస్మెంట్స్ అంటే ఏ యూట్యూబ్ ఛానల్స్లో, ఏ యూట్యూబ్ వీడియోస్లో కనిపించాలి అనేది చెప్తాం అనమాట. బికాస్ ఇట్ ఈస్ వీడియో నెట్వర్క్.
క్లియర్ రైట్. Yeah. టాపిక్స్ అంటే CPM full form. కాస్ట్ పర్ మైల్ ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. Okay. ఓకే. సో టాపిక్స్ అంటే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్కి వెళ్ళాను, అక్కడ పొలిటికల్ రిలేటెడ్ టాపిక్ చదువుతున్నా, అలా ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మనం యాడ్స్ చూపించాలి అలా అన్నమాట. సో మొబైల్ యాప్ నెట్వర్క్. సో మొబైల్ యాప్ నెట్వర్క్ అంటే ఏంటి? సో లెట్స్ థింక్ దట్ ఐ హ్యావ్ ఎ మొబైల్ యాప్ అండ్ ఐ వాంట్ టు షో యాడ్స్ ఫర్ దాట్. సో నాకు Yes. ఒక మొబైల్ యాప్ ఉంది, ఆ యాప్ని నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటప్పుడు ఈ మొబైల్ యాప్ నెట్వర్క్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో. మనం ఎప్పుడైనా మొబైల్లో కనుక ఓపెన్ చేస్తే మన మొబైల్లో స్విగ్గీ యాప్ కానీ జొమాటో యాప్ కానీ లేకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు యాడ్ కనిపిస్తుందండి వాళ్ళది. సో నేను ట్రై చేస్తా. ఐ గో హియర్ అండ్ ఐ సెర్చ్ ఫర్ స్విగ్గీ. సో మోస్ట్లీ డెస్క్టాప్లో యాడ్స్ కనిపించవండి. ఎందుకు? బికాస్ ఐ కెన్ నాట్ ఇన్స్టాల్ ఆన్ డెస్క్టాప్. అవునా? మనం Yes. మొబైల్ యాప్స్ అనేటివి మొబైల్లోనే కదా Yes. డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. సో మోస్ట్లీ ఇవి మొబైల్ కానీ అదే ఐఫోన్లో కానీ స్మార్ట్ ఐ మీన్ ఆర్ అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు ఓపెన్ ఇన్ మొబైల్. సో ఎస్. సో మరి నాకు ఒక మొబైల్ యాప్ ఉంటే అది ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే ఐ హ్యావ్ టు గో ఫర్ దిస్. సో ఇది ఎక్కడ ఏ ఫార్మాట్లో కనిపించచ్చు? సో దే కెన్ బి ఇన్ టెక్స్ట్ ఫార్మాట్ అండ్ దెన్ Video form. వీడియో, ఎందుకంటే యూట్యూబ్లో కూడా కనిపిస్తాయి కదా వీడియో ఫార్మ్. Yes. Yes. రైట్. టెక్స్ట్ అంటే సో మొబైల్లో ఓపెన్ చేస్తే ఎస్సీఆర్పిలో కూడా కనిపిస్తాయండి, అందుకని టెక్స్ట్ అంటున్నా. సో వీ కెన్ సీ దెమ్ ఎదర్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్, ఇమేజ్ ఫార్మాట్ ఆర్ వీడియో ఫార్మాట్. దీనికి గూగుల్ ఎలా ఛార్జ్ చేస్తుంది? గూగుల్ విల్ ఛార్జ్ అకార్డింగ్ టు సిపిఐ, Yes. అంటే కాస్ట్ పర్ ఇన్స్టాలేషన్ అండి. CPI. Okay. సిపిఐ. సో సిపిఐ మీన్స్ కాస్ట్ పర్ ఇన్స్టాలేషన్, అంటే ఎవరైనా యూజరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటేనే గూగుల్ సర్టన్ Mhm. అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. Okay. నాట్ ఫర్ క్లిక్స్ ఆర్ నాట్ ఫర్ ఇంప్రెషన్స్. ఓకే. సో ఈ యాడ్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి? సో దీస్ యాడ్స్ విల్ అపియర్ ఆన్ ఎస్ఈఆర్పి. సో యూజువల్లీ YouTube. మొబైల్స్లో కనిపిస్తాయండి. సో ఎస్ఈఆర్పిలో కనిపించచ్చు, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్లో కనిపించచ్చు, ఇంకా వీ కెన్ సీ దెమ్ ఆన్ యూట్యూబ్ అండ్ దెన్ ప్లే స్టోర్లో కూడా కనిపిస్తాయండి. Yes. సో ముందు అన్ని యాడ్స్ చూసేదాన్ని కాదు, ఇప్పుడు ప్లే స్టోర్లో కూడా ఏమన్నా యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి పోతే కనిపిస్తున్నాయండి యాడ్స్ అనేటివి. ఓకే. సో బేస్డ్ ఆన్ వాట్ వి టార్గెట్, ఇక్కడ లొకేషన్ బేస్డ్ ఒక్కటే టార్గెట్ చేస్తామండి. ఎందుకు? సో ఎంతమంది మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు అంత బెటర్ కదా, Yeah. రైట్? అందువల్ల సో మన యాప్ కొన్ని లొకేషన్స్లో పని చేయకపోవచ్చు, అందువల్ల లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ అనమాట. ఇఫ్ అవర్ యాప్ ఈస్ వర్కింగ్ ఓన్లీ ఇన్ ఇండియా, విల్ చూస్ ఓన్లీ విల్ ఓన్లీ టార్గెట్ పీపుల్ ఇన్ ఇండియా. సో యూఎస్ వాళ్ళకి చూపించి కూడా వేస్ట్ కదా, అందువల్ల అంతే. సో ఓన్లీ బేస్డ్ ఆన్ లొకేషన్ మనం ఇక్కడ టార్గెట్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్ అంటే మెయిన్లీ ఈ కామర్స్ సైట్స్కి ఇది వర్క్ అవుతుందండి. సో వై ఇస్ దిస్ లైక్ దట్? ఎందుకు ఇలా వస్తుంది ఇది? సో మోస్ట్లీ ఇది ఈ కామర్స్ వాళ్ళకి వాడతాం అనమాట. సో ఇట్స్ ఓకే. ఇక్కడ ఒకటి ఇలా వస్తుంది. ఓకే. సో ఫార్మాట్ విల్ బి టెక్స్ట్ ప్లస్ ఇమేజ్. టెక్స్ట్ ప్లస్ ఇమేజ్. సో సో ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ కమింగ్. ఇట్స్ ఓకే. సో ఈ రెండింటికి ఇలానే వస్తుంది, ఇక్కడేమో ప్రాపర్గా వస్తాం. ఇట్స్ ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ఫార్మాట్లో మన యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. సో ఐ రైట్ విత్ దిస్. సో టెక్స్ట్ ప్లస్ ఇమేజ్. సో మీరు దేని గురించి అయినా సర్చ్ చేస్తే యాడ్స్ మీకు కనిపిస్తాయండి. సో లెట్ మీ గో టు గూగుల్ అండ్ సర్చ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ సర్చ్ ఫర్ ల్యాప్టాప్ అనుకుందాం. సో దీస్ ఆర్ నథింగ్ బట్ షాపింగ్ యాడ్స్. సో ఇవన్నీ కూడా షాపింగ్ యాడ్స్ అయినట్టు. ఓకే.
రైట్. సో స్పాన్సర్డ్ అని ఉంటుంది. సో నాకెందుకు ఇక్కడ కనిపించట్లే. సో దిస్ ఆర్ నాట్. సో స్పాన్సర్డ్ కాదు. హైదరాబాద్ అలా వస్తుంది. సో మోస్ట్లీ విల్ గెట్ యాడ్స్ అండి. సో స్పాన్సర్డ్ అని కనిపిస్తే కనుక దోస్ గూగుల్ యాడ్స్ అన్నట్టు. మోస్ట్లీ ఈ ఫార్మాట్ లోనే ఉంటాయి అనమాట. ఇలా కనిపిస్తాయి అనమాట. సో వచ్చింది. ఇమేజ్ లెనోవో అని కొట్టండి వస్తుంది. అదే. సో లెనోవో ల్యాప్టాప్. ఇక్కడ కూడా పాపులర్ ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. నాకు స్పాన్సర్ జస్ట్ లెనోవో. జస్ట్ లెనోవోనా? ఓకే. వచ్చింది పైన 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 చేయండి. పాపులర్. సో అండర్ 30,000. కొంచెం పైన. ఎక్కడ ఉంది స్పాన్సర్డ్ అని ఈడ? నాకు అదే, మీరు ఇప్పుడు కింద ఒక వెబ్సైట్ ఉంది కదా, స్పాన్సర్డ్ రిజల్ట్స్ అని వస్తుంది. అవునా? ఈ సో నో, దిస్ వెబ్సైట్ ఇది స్పాన్సర్డ్ వచ్చింది. అనేది రాలేదు ఇక్కడ. నాకు కనిపిస్తుంది. యాక్చువల్ ఓన్లీ లెనోవో కొట్టండి ఒకసారి చూద్దాం. ఆ, చూద్దాం. నేనుండే ఏరియా వల్ల ఏమన్నా అలా వస్తుందేమో. సో ఇట్స్ ఓకే. సో మోస్ట్లీ ఇట్లనే ఉంటాయండి. సో ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ ఫార్మాట్ లో కనిపిస్తాయి అన్నమాట ఇవి. ఓకే. అండ్ దెన్ సో గూగుల్ ఎలా ఛార్జ్ చేస్తుంది? సో గూగుల్ విల్ ఛార్జ్ బేస్డ్ ఆన్, సో ఇలా డేట్. ఓకే. సో సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. ఎవరైనా క్లిక్ చేస్తే ఆర్ఎల్స్ సిపిఏ. సో ఇంతకుముందు ఓన్లీ సిపిఏ ఉండేదండి. సిపిఏ మీన్స్ కాస్ట్ పర్ యాక్షన్ ఆర్ యాక్విజిషన్. ఓకే. యాక్షన్ ఆర్ యాక్విజిషన్ అంటే, సో ఎవరైనా సరే యాడ్ మీద క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తేనే గూగుల్ యూస్ టు చార్జ్. బట్ అట్లయితే ఎన్ని జరుగుతాయండి పర్చేస్? సో 1000 మంది క్లిక్ చేస్తే 10 మంది కూడా కొనకపోవచ్చు. వాళ్ళకేమో ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కదా. సో అందుకని సిపిసి కూడా తీసుకొచ్చింది అనమాట. ఓకే. సో కాస్ట్ పర్ క్లిక్. సో పర్ క్లిక్ అయినా ఛార్జ్ చేయొచ్చు, ఆర్ కాస్ట్ పర్ అక్విజిషన్. డన్. సో గూగుల్ దిస్ యాడ్స్ విల్ అపియర్ ఆన్ ఎస్ఏఆర్పి. ఓన్లీ ఎస్ఏఆర్పిలోనే కనిపిస్తాయండి. ఇంకెక్కడ కూడా ఈ యాడ్స్ అనేటివి మనం చూడం. స్పెసిఫిక్గా షాపింగ్ యాడ్స్ అనేటివి. ఓకే. సో వీ కెన్ టార్గెట్ బేస్డ్ ఆన్ లొకేషన్. లొకేషన్. సో మెయిన్లీ లొకేషన్ బేస్ చేసుకుని టార్గెట్ చేస్తాము. అండ్ విల్ గివ్ ఫీడ్ అండి ఇక్కడ. సో ఇప్పుడు అమెజాన్ లాంటి సైట్స్ ఉన్నాయి. వాళ్ళకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ అన్నీ ప్రమోట్ చేయాలి అంటే ఒక్కొక్కటి ప్రమోట్ చేయడం కష్టం. అందువల్ల ఒక ఎక్సెల్ షీట్లో కానీ అలా బల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాటి లిస్ట్ అంతా ఒక ఫీడ్ లాగా ఇచ్చేసి ఇస్తారన్నమాట. ఓకే. డన్. అండ్ దెన్ జీమెయిల్ యాడ్స్. సో ఈ జీమెయిల్ యాడ్స్ ఇంతకుముందు సపరేట్గా రన్ చేయడానికి క్యాంపెయిన్ ఉండేదన్నమాట. ఇప్పుడు లేదు అట్లా. సో యూ హ్యావ్ టు ఎదర్ యూస్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ ఆర్ డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్. ఈ రెండు ఏదన్నా రన్ చేసుకోవచ్చు. సో జీమెయిల్ యాడ్స్, సో దే కెన్ బి టెక్స్ట్ ఫార్మాట్ ఆర్ ఇమేజ్ ఫార్మాట్ ఆర్ వీడియో ఫార్మాట్. ఏ ఫార్మాట్లో అయినా ఉండొచ్చండి. సో గూగుల్ విల్ ఛార్జ్ అకార్డింగ్ టు సిపిసి, కాస్ట్ పర్ క్లిక్ ఛార్జ్ చేస్తుంది. అండ్ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? జీమెయిల్లోనే కనిపిస్తాయి, ఇంకెక్కడ కూడా కనిపించవు. ఓకే. సో వీ కెన్ టార్గెట్ బేస్డ్ ఆన్ యూజర్ ఇంట్రెస్ట్ అంటే అఫినిటీ. ఎస్. అండ్ దెన్ ఏజ్, జెండర్ అని వాటిని డెమోగ్రఫిక్స్ అంటాం అనమాట. డెమోగ్రఫీస్ అంటాం. ఏజ్, జెండర్ ఇవన్నీ కూడా బేస్ చేసుకుని మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే. సో ఐ విల్ ఓపెన్ జీమెయిల్. యూ కెన్ సీ దట్. సో తక్కువ ఉంటాయండి యాడ్స్, మరి ఎక్కువ ఏం కనిపించవు మనకి. సో దట్ టు ఓన్లీ ప్రమోషన్స్ ట్యాబ్లో అలా కనిపించచ్చు. ఓన్లీ ప్రమోషన్స్ అండ్ సోషల్. సారీ ఇదంతా ఉంది. ఇట్స్ ఓకే. సోషల్ అని ఇక్కడ అప్డేట్స్ ట్యాబ్లో ప్రమోషన్స్ ట్యాబ్లో మనకు యాడ్స్ కనిపించచ్చు. సో ఇక్కడ వస్తున్నాయి చూడండి టాపిక్స్ అని. ఇక్కడ స్పాన్సర్డ్ అని కనిపిస్తుందండి మీరు గమనిస్తే. సో ఐ రిమూవ్ దిస్ ఎస్. డేటా. తీసేస్తే పోతుందని ఇక్కడ చూడండి స్పాన్సర్డ్ అని వస్తుంది. సో మోస్ట్లీ 2 కనిపిస్తాయండి అంతే. చూడండి 2 సోషల్లో, ప్రమోషన్స్లో కనిపిస్తాయి అంతే. ఇంక ఎక్కడ కనిపించవు మనకి. ఓకే. సో ఎవరైనా యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ ఎక్స్పాండ్ అయితే
మీన్స్ సిపిసి పర్ క్లిక్ ఛార్జ్ చేస్తుంది అనమాట. లోపల ఇమేజెస్ అయినా, వీడియోస్ అయినా, టెక్స్ట్ అయినా ఏవైనా సరే ఉండొచ్చు. ఓకే, ఓన్లీ జీమెయిల్లో మాత్రమే యాడ్స్ కనిపిస్తాయి. సో దీస్ ఆర్ ది 7 డిఫరెంట్ యాడ్ నెట్వర్క్స్. సో వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ మనము నేర్చుకుంటాం ఫ్యూచర్లో. ఓకే, సో ఓకే. ఫస్ట్ సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్, మొబైల్ యాప్ మొబైల్ నెట్వర్క్, నెట్వర్క్, షాపింగ్ షాపింగ్, యాడ్స్, అండ్ దెన్ జీమెయిల్. జిమెయిల్ యాప్స్. జీమెయిల్ యాడ్స్ అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అవి చూస్తాం. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ క్లాస్.